హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే. బతుకు బామ్మ పండండి. ఇవాళ ఏంటంటే ఇద్దరు ఏప్రాలండి. ఏప్రాల్లో వాళ్ళ కూతురు గురించి సమస్యల గురించి వస్తున్నారు. ఆ సమస్యలు మేము తీరుస్తామండి. సరేనండి, రండమ్మా. నమస్తే, కూర్చోండి. కూర్చోమ్మా. ఏంటి మీ ఇద్దరు ఏమవుతారు? అమ్మ కూతుళ్ళు బాగానే ఉన్నారు. అమ్మ కూతురు అక్క చెల్లెళ్ళే ఉన్నారు, బాగానే ఉన్నారు. ఏంటి మీ సమస్య? ఏంటి వాళ్ళ అత్తగారి ఇంటికి సమస్య? ఓకే. వాళ్ళ అత్తగారు మంచిగా చూసుకోవాలి, టార్చర్ పెడతారు, కొడుకుతో మంచిగా ఉండాలి. ఏదో మా వాళ్ళిద్దరికి గొడవలు. కాకిపిల్ల కాకికి ముద్దు, అలాగే మీ పాప మీకు ముద్దు. కానీ అక్కడ ఏం చేస్తున్నది, ఎలా ఉన్నది, వాళ్ళు ఎందుకు టార్చర్ పెడుతున్నారని మీరు అడిగారా? అంటే నువ్వు అది చేయలేదు దేనికి ఒక దానికి కూడా గొడవ తీస్తూ ఉంటుంది. చేసినా నచ్చదు. ఆవిడ ఇప్పుడు పాప ఇక్కడ ఉన్నదా లేకపోతే అక్కడ అత్తవారింటికాడ నుంచి వచ్చిందా? అత్తవారింటికాడ నుంచి వచ్చింది. గొడవ పెట్టుకొని వచ్చింది. నీకేంటి మా అత్తగారిలో ఏంటి? నీకు అమ్మతో మాట్లాడకూడదు అంటే, నాన్నతో మాట్లాడకూడదు, ఎక్కువ క్లోజ్ గా ఉన్నా ఓర్చుకోలేకపోతుంది. భర్తతో క్లోజ్గా ఉంటే నీ బెడ్రూమ్లోకి వెళ్ళాక డోర్ వేసుకుని క్లోజ్గా ఉంటావు, బయట ఎందుకు క్లోజ్గా ఉంటావు? మా ఆయనే కదా. మీ ఆయనైనా ఫ్యామిలీలో ఉండకూడదు కదా మళ్ళగా. సరే సరే. ఇంకో ఇబ్బంది, ఎప్పుడూ కూడా భార్యాభర్తలు బెడ్రూమ్లో ఉండాలి తప్ప నువ్వు వాళ్ళే వచ్చి నా భర్తే కదా నువ్వు అనుకుంటావు. తనేమనుకుంటే ఆసముండకాన నేను ఉండగానే నువ్వు ఒళ్ళో పడుకుంటున్నావా, నువ్వు నా కొడుకుని టచ్ చేస్తున్నావు, తను ఎవరిలాంటి వాళ్ళకైనా కొంచెం కోపం వస్తుంది. అది సహజం. అది అందుకు నువ్వు బెడ్రూమ్లోకి ఇలాగ మీదే పెడతావో, కూర్చుంటావో, ఆ నెత్తిమీ కూర్చుంటావో, ఏం చేసినా అది నీ ఇష్టం. కానీ ఫ్యామిలీలో మాత్రం నువ్వు అలాంటివి చేయకూడదు, అదొకటి తప్పు. సరే సరే సరే. ఇప్పుడు ఆవిడ కేకేసి అడిగిందాం, సరేనా? గొడవలు పెట్టుకోద్దమ్మా, చిన్న చిన్నవి ఇవి తెలుసా? తెలిసి తెలియని ఏజ్లో నువ్వు చేసే తప్పులేవి, అంతే. దమ్మా. నమస్తే. నమస్తే. చూస్తే వందనంగా ఫ్యామిలీలు మంచి రిచ్ ఫ్యామిలీలాగే ఉన్నారు ఇద్దరు కూడా. మరి ఎందుకు వస్తున్నాయమ్మా గొడవలు? వాళ్ళు ముందు వచ్చారు, వాళ్ళు ఏం చెప్పారో నాకైతే తెలియదు మేడం గారు. అది నేను చెప్పాల్సింది చెప్తున్నాను. ఇంట్లో మేము ముగ్గురు ఉంటామండి. మా అబ్బాయి ఉంటాడు, నేను ఉంటాను, ఆమె. కానీ అత్తగారు ఉన్నారు అన్న ఒక ఆలోచన ఆవిడ మైండ్లో లేదు మేడం. ఓకే. వాళ్ళిద్దరు సరదాగా ఉండేవ్వండి, నేను కాదని అన్ను. ఎందుకంటే వాళ్ళిద్దరు సరదాగా ఉండాలనే నేను అనుకుంటాను. ఏ తల్లి అయినా అలాగే కోరుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు లేనప్పటి నుంచి నేను వాడిని బాగానే చూసుకున్నాను. కాబట్టి ఉన్నతంగా ఉంది, చూడడానికి బాగుంది, అమ్మాయి చదువుకుంది. పేదోళ్ళు అయినా సరే, నాకు రూపాయి కట్నం లేకపోయినా సరే నా ఇంటికి కోడలుగా నేను తెచ్చుకున్నాను. ఆవిడ పేదరాలైనా మీ ఇంటికి వచ్చాక లక్ష్మి నా డబ్బు ధనమంతా ఆవిడదే కదా, నేను వదిలేసాను కూడాను. అలానే నాకెవరు లేరు. నా డబ్బుని శాసించేటోళ్ళు, అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు, వాళ్ళదే అంతాను. అయినా దాన్ని అలుసుగా తీసుకొని అసలు నేను ఉన్నానని ఒక ఆలోచన మైండ్లో లేకుండా ఎంతసేపు కన్నవారి గురించి, వాళ్ళ తమ్ముళ్ళ గురించి, వాళ్ళ అమ్మ గురించి, నాన్న గురించి, చెల్లెల గురించి ఇవన్నీ చూస్తుంది మేడం. పెళ్ళయ్యి 3 ఏళ్ళు అవుతుంది, పిల్లలు లేరు. అయినా నేను ఏదో ఒకరోజు దేవుడు ఇస్తాడు అని నేను ఊరుకున్నాను. వాళ్ళ చెల్లెలకి 2 పిల్లలు ఉన్నారు మేడం. ఆ పిల్లలకి ప్రతి ఒక్క వస్తువు కూడా పిల్లలకే కొని పెడుతుంది మేడం. వాళ్ళ అమ్మకి కొంటది మేడం, వాళ్ళ చెల్లెలకు కొంటది మేడం. అలాంటప్పుడు నేను ఉన్నాను కదా, ఇంత సంపాదించిన దాన్ని నేను సంపాదించినప్పుడు వాళ్ళకి 2000 రూపాయలు చీర తీసినప్పుడు నాకు 500 రూపాయలు చీర తీస్తే అవ్వచ్చు కదా. దీంట్లో ఒక చిన్న మాట అండి, మీకు అన్నీ ఉన్నాయి, కోట్ల కొలిది ఆస్తున్నది, ఒంటి నిండా బంగారం ఉన్నది, ఒంటి నిండా చారీస్ బోల్డ్ ఉన్నాయి. తను ఏమనుకుంటుందంటే కింద నుంచి వచ్చింది కాబట్టి అయ్యో మనకెందోళ్ళకి ఆ అత్తకి అన్నీ ఉన్నాయి కదా అన్న దృష్టిలో ఆవిడ చూసింది, తప్పేమీ లేదు. అది పెట్టొచ్చమ్మా, ఒక్క మాట నా చెవిలో వేయొచ్చు కదా అనాలి. కాకపోతే ఆవిడ కింద నుంచి వచ్చిన వలన ఏంటంటే అమ్మో మనకి అత్తకి అన్నీ బాగున్నాయి, మనం ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి కొంచెం 1 రూపాయి పెడదాము అన్న మెంటాలిటీ ఉన్నది మంచిదే. కానీ అది మీరు చెప్పుకోవలసినలా చెప్పుకోవాలి. చెప్తుంటానమ్మా, చెప్పినా కూడా నా మాట పట్టించుకోదు. అంటే ఇదంతా నాదే అనే ఒక చిన్న పొగరు అనమాట మనిషిలో ఉంది. అంతా నాదంటే అయిపోతుందండి, ఉన్నంతకాలం మీదే కదా. అది గ్రహించాలి. నేను ఎన్నిసార్లు చెప్పాను, అమ్మ నియమకానికే నేను, నా ప్రాణం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది అంతా మీదే, నా కొడుకుది నీదే. నా కొడుకు కూడా నెత్తి
మీద పెట్టి మోసుకెళ్ళిపోడు. ఉన్న పిల్లలకి నీకే ఉంటుంది. ఈ రోజు కాదు రేపైనా నీకు పిల్లలు పుడతారు. నీకు ఆ భయం ఏమీ లేదు. నీకు ఎంత డాక్టర్లు కావాలంటే అలాంటి డాక్టర్ల దగ్గర నేను తీసుకెళ్తాను. తల్లి చెప్పినట్టు నేను చెప్తాను. వాళ్ళ అమ్మాయిని అలా చెప్పిందో లేదో ఏ రోజు నాకు తెలియదు, అడగండి. అంత బాగా చెప్తాను. మొత్తం మీరు ఒక టీవీ చూసాం అనుకోండి, కదిలించేస్తున్నారు. ఆగండి. ఏమండి మీరు చెప్పిన ఆవిడ చెప్పేదైతే ఎక్కడికి ఫుల్ స్టాప్ లేకుండా అంతా నేను దేవతలాగే బిడ్డలాగే చూసుకుంటాను. ఆవిడ మొత్తం చదివేస్తుందండి. మరి మీరేమంటారు? మరి అంతలా చూసేటప్పుడు మీకేం ప్రాబ్లం? అట్లా చూస్తా అని చెప్తారు కానీ దానికి ఆమె గొడవ తీస్తూనే ఉంటదండి. కానీ అత్తగారు అనే అహంకారం ఉంటుంది కదమ్మా. అత్తగారు అని మనం ఎంత మంచిగా ఉన్న అహంకారం ఉంటుంది. అందుకు మీ పిల్ల చూసి చూడనట్టు ఉండండి. మీరు ఇప్పుడు కింద స్థాయిలోంచి వచ్చారు తెలుసా అండి. అందుకు కింద స్థాయిలో వచ్చినప్పుడు ఆవిడ దగ్గర ఉంటే వెనకాల ఎవరు లేరు మనకే కదా అని ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. మీరు కింద స్థాయిలో వచ్చినప్పుడు మా అబ్బా బంగారు లాంటి అత్తగారు దొరికింది, ఒంటి నిండా బంగారం, బోల్ డబ్బు ఆస్తి మనకే కదా అని ఒకవేళ ఆవిడ తిట్టినా మీరు వరగేసిపోతే ఏ కూడా ఉండదు కదా తల్లి. అట్లానే సర్దుకొని ఒప్పుకున్నాను. కానీ అది కూడా ఓకే నశించింది పోయిన తర్వాత అంటే నేను డబ్బులు దోబరా చెయ్యొద్దు అని చెప్పడం నేను తప్ప అమ్మా? తప్పలేదు. ప్రతిదానికి ఇట్లనే గొడవ చేస్తే ఇట్లా ఇప్పుడు ఏ మాత్రం ఎందుకు పెడుతుంది? అది ఊరికే మాకు ఎందుకు పెడుతుంది? మాకేం పెట్టదు. పెట్టకుండా తప్పలేదని పెట్టొచ్చు. మనం కింద స్థాయిలోంచి వెళ్ళాం కాబట్టి మా కష్టం మేము చేసుకొని బతుకుతూనే ఉంటాం. వాళ్ళ అత్తగారింటి కాడిది ఒక్క రూపాయి కూడా మాకు అవసరం లేదు. ఆమె మంచిగా ఉంటే చాలని అనుకుంటాం. మరి అనుకునేటప్పుడు బ్యాగులు ఎవరికి తీసుకెళ్ళిస్తాను? ఏమండి మీరు ఒక మాట, మనం కింద స్థాయిలో ఉన్నాడు ఎవరైనా ఒక రూపాయి ఆశపడతాం. తప్పలేదు. అది మన బిడ్డే కాబట్టి మనం ఆశపడతాం. అత్తింటికాడ ఉన్నది కాబట్టి మనకు ఒక రూపాయి పెట్టినా మనం సంతోషంగా తీసుకుంటాం. అది తప్పేమీ లేదు. అత్తగారింటి కాదు ఎప్పటికీ ఆశించాలి. ఎందుకంటే బిడ్డ మంచిగా ఉంటే చాలనే కోరుకుంటాం. ఏ తల్లి కూడా అట్లనే కోరుకుంటుందమ్మా. నేను చెప్పింది కూడా కరెక్ట్. కింద స్థాయిలో ఉన్నాం కాబట్టి 10 రూపాయలు మనం తెచ్చిన మన బిడ్డ మనం తీసుకోవాలని ఆశించాం. అది మీరు ఆలోచించండి. నేను అబ్బా 1 రూపాయి తీసుకున్నానంటే తప్పమ్మా, అది తప్పు. అలా ఉన్నాయి బట్టలు అవి ఇవి కూడా నేను కట్టిన బట్టలు అంటే అన్ని బ్యాగ్లో సర్దుకుని పట్టుకెళ్తుందని ఆవిడ చెబుతుంది. ఆవిడ అది తప్పలేదు. ఏమి పట్టుకెళ్తండి. 2 రోజులు ఉండడానికి వచ్చింది. బ్యాగ్ పట్టుకెళ్ళకుండా ఎలా ఉంటుంది? తెచ్చుకున్న బట్టలు ఉంటాయి కదా, ప్రతి దానికి అనుమానం ఏదో పెడతాం. అప్పుడు నువ్వేమన్నాలే ఉండు, వచ్చినప్పుడల్లా ఒక చీర పెట్టు తప్పలేదు, 10 చీరలు పెట్టు తప్పలేదు. కాకపోతే తనకు అనుమానం ఉన్నప్పుడు నువ్వేం చెయ్యాలి? ఇదిగోనండి మా అమ్మ వెళ్తుంది, అమ్మ నువ్వు వెళ్ళిన కాడి నుంచి ఆవిడ ఏదో సెంబ్లు గిన్నెలు కట్టేస్తుంది, మీ అమ్మకి పెట్టేసి అమ్మ సంచి తులిపేసి మళ్ళీ సర్దుకో అంటే ఒక గొడవ వదిలిపోతుంది కదా. నేను మరి అంత చాడిస్ట్ని అయితే కాదు. ఇయ్యపురాలకి ఎంత అంత పెట్టాలని నాకు ఉంటది. కానీ ఒక విషయం నాకు ఎక్కడంటే నచ్చట్లేదు. పెట్టిందంతా పెడుతుంది, పొరపాటున ఒక మాట ఆడానంటే నా కొడుకు వెంటనే ఫిర్యాదు చేస్తుంది. వాడు డ్యూటీ చేసుకుని ఏ 11కో 12కో సాఫ్ట్వేర్ 11కో 12కో వస్తాడు. వాడి బుర్ర 1 గంట వరకు తింటదమ్మా. వాడు అంటాడు అమ్మ తెల్లవారులేసి అంటాడు నేను ఇంట్లో ఉండాలా ఎక్కడికైనా వెళ్ళిపోవాలా అంటున్నాడు. మరి ఇంత ఐశ్వర్యం సంపాదించి ఇంత డబ్బు దానం ఉండి నా కొడుకు దూరం అయిపోతుంది. నాకు ఎందుకమ్మా? నా జీవితం ఎందుకు? నేను కోతుర్ని కోడల్ని కూతురులా చూడబట్టి ఇన్ని రోజులు నీ కూతురు నా దగ్గర ఉంది. నీ కూతురు నేను కోడల్లా చూస్తే ఎవరు ఒక్కళ్ళు మాట్లాడండి అమ్మా, ఒక్కళ్ళు మాట్లాడండి అమ్మా. నేను కోడల్ని కూతురులా చూడబట్టి ఇన్నాళ్ళు నా దగ్గర ఉంది, లేకపోతే నా దగ్గర ఉండదు. ఎందుకంటే నేను నోరు గట్టిగా ఎత్తలేకపోతున్నాను. మీ దగ్గర ఇప్పుడు ఎత్తుతున్నాను కానీ నా కొడుకు దగ్గర నోరు ఎత్తను. మా అమ్మేటి ఇలా చేస్తుంది, నేను ఉన్నప్పుడు ఇన్ని మాట్లాడుతుందంటే నేను లేనప్పుడు నా భార్యని ఎలా వేధిస్తుంది అనుకుంటాడని భయంకి, వాడేమైపోతాడేమో అని భయంకి నేను అలాగా కడుపులో దాచుకుంటున్నాను ఏ బాధనైనా. ఒకవేళ మీరు తెలుసో తెలియకో ఆవిడ గయ్యాలే వచ్చు మామూలేదు ఆవిడ ఇందాన మనకి చాలా ఆస్తి మనకు వస్తుంది అన్నప్పుడు ఒకవేళ నిజంగా ఆవిడ ఒక మాట అన్నా మీరు సర్దుకుపోతే గొడవ ఉండదమ్మా. దీంట్లో పెద్ద తప్పులు ఏమీ లేవు. ఇద్దరికే చిన్న మిస్టేక్లు అంతే. మిస్టేక్లు టార్చర్ అని చెప్పి పెడతారమ్మా. బాధ అనిపిస్తుంది, నేను కాదు అన్ను, నాకు ఉన్నది ఒక ఆడపిల్ల అలా అన్ను. కానీ రోజు టార్చర్ పెట్టరమ్మా. ఏమైనా సిరాకు వచ్చినట్టు కొంచెం అంటారు, అప్పుడు మనం ఓపిక పట్టాలి. పండగ పొన్నాలు వచ్చేటప్పుడు నేనే కొంటానమ్మా. నాకు నచ్చినవి తనకు నచ్చినవి నేనే కొంటాను. అత్తయ్య గారు మీ ఇష్టమే నా ఇష్టం అంటది, మీ ఇష్టమే నా ఇష్టం అంటది. నాకు నచ్చినవే అమ్మ, ఇది నీకు బాగుంటది, ఒంటికి రంగు నచ్చుతుంది, నా కొడుకుతో నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నాకు కూడా ఫలానా వాళ్ళ కోడలు అంటే హుందాగా కనిపించాలని నేనే కొంటాను, అన్నీ నేనే చేస్తాను. అవును, నేను ఇష్టంగా కొన్నవి ఏం చేస్తుందంటమ్మా. ఇప్పుడు విషయం ఏంటి, నేను కొన్న
చిన్నవి ఏం చేస్తుందంటే ఇంకేంటంటే ఒకసారి 2 సార్లు కడుతుందమ్మా, మళ్ళీ నేను బీరువాలో సందర్భం వచ్చేటప్పుడు సరే. వస్తే ఆ చీర కట్టుకోవంటే లేదండి అత్తయ్య గారు ఏమైపోయింది అంటారు. పోలే మళ్ళీ అమ్మకి ఇచ్చుకుంది వదిలేని చెప్తాను. ఇప్పుడు మీరు ఇద్దరు అసలు దీంట్లో పెద్ద గొడవ పడవలసినంత తేది లేదు. చిన్న ఒకళ్ళు పెట్టుకుంటున్నారని ఆ గొడవ అంతే, అదేమీ కాదు. మీరు అటు వాయించేస్తున్నారు, ఇటు నేను ఎటు చెప్పలేకపోతున్నాను. అందుకు మనకి లాయర్ గారు వస్తారు, లాయర్ గారు మాట్లాడితే మీకు ఒక క్వాలిటీ అనేది వస్తుంది అమ్మా. ఇది పెద్ద సమస్య ఏం కాదమ్మా. రెండు లాయర్ గారు నేను ఇన్నాళ్ళు ఊరుకున్నానమ్మా, రెండు లాయర్ గారు వెళ్ళుకుని రండి. కానీ ఇల్లు మొత్తం